హలో ఫ్యామిలీ. మనం ఈరోజు అంగరంగ వైభవంగా తిరుమలలో రథసప్తమి నాడు ఈ ఫిబ్రవరిన జరిగిన దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్య జయంతి నాడు రథోత్సవం తిరుమలలో ఎలా అయిందో చూద్దాం. స్వామివారు 7 వాహనాలపై వచ్చి దర్శనమిచ్చే రోజు మొదటిది ఇది సూర్యప్రభ నడుస్తుంది. ఈ రోజు బ్రహ్మోత్సవాన్ని ఒక్కరోజు బ్రహ్మోత్సవం లేదా అర్ధ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సమయాల్లో కూడా స్వామివారు మనకి 2 వాహనాలపైనే మనకి కనిపిస్తారు. కానీ ఈ బ్రహ్మోత్సవం నాడు రథసప్తమి నాడు జరిగే బ్రహ్మోత్సవంలో 7 వాహనాలపై స్వామివారిని మనము దర్శించుకోవచ్చనే చెప్పచ్చు. మొదటిగా శ్రీ మలయప్ప స్వామి వారు 5:30 గంటల నుంచి 8 గంటల దాకా ఇది సూర్యప్రభ వాహనంపై వస్తున్నారు. ఇది సూర్యప్రభ దర్శనం. చెన్నకేశవ స్వామి ఇది 9-10 గంటలు, మళ్ళీ 11 గంటల నుంచి 12 గంటలు గరుడ వాహనంపై వస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై, 2-3 పుష్కరాల్లో స్వామికి చక్రస్నానం, తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. తర్వాత 6-7 వరకు స్వరభూపాలం వాహనంపై స్వామివారిని మనం చూడొచ్చు. తర్వాత 8-9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై చూడొచ్చు. ఆ మధ్య స్వామివారిని దర్శించుకునేటప్పుడు ముందుగా, వెనుకగా అంతా కార్యక్రమాలన్నీ మనం చూడొచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలైతే ఈ కార్యక్రమాలను చూడడానికే చాలా వేల మంది వస్తున్నారండి. స్వామివారి దర్శనం తర్వాత ఈ వేడుకలు కూడా చూడ్డానికి చాలా బావుంటాయి. మనము ఈ సంవత్సరం అయితే చాలా వేలలో మందిలో భక్తులొచ్చారని మనకి తెలుస్తుంది. సప్త వాహనాలపై దర్శనమిచ్చే ఈ స్వామివారిని చూడడానికి పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా జనాలు తరలి వస్తున్నారని చెప్పచ్చు. రథసప్తమి నాడు నదిల్లో స్నానాలు చేయడం చాలా మంచిది. కాకపోతే ఈ తిరుమలలో ఉండే కొండపైన కోనేరు రథసప్తమి నాడు మనం స్నానం చేసి సూర్యోదయానికి ముందు స్వామివారిని దర్శనానికెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకు చాలా పుణ్యం లభిస్తుందని ఈ రోజున 7 వాహనాలపై వచ్చే స్వామిని దర్శించుకోవడం మన అదృష్టమనే చెప్పాలి. ఇంకా కొన్ని వీడియోస్ ఏదైనా ఉంటే నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు.